దోస్తాడు దుబాయ్కి వచ్చి వీడియో కాల్ చేసిండు, తినుకుంటా చేసిండు. నేను లేవట్నా మామ ఏం కూర అనుకున్నారా అని చెప్పేసి అంటే, ఏం కూర లేదు మామ ఇప్పుడే డ్యూటీకి వచ్చిన, ఇక ఊరే కారంతో తింటున్నారు, అమ్మ పంపించింది అదితో తింటున్నారు అంటే నేను షాక్ అయిపోయినా. ఎందుకంటే ఆ ఇంటికాడ ఉండగా అలా అమ్మ ఎంత మంచి కూర అన్నా కానీ అంకలు పెట్టుకుంటే ఇదేం కూర అదేం కూర అని గంజిలు ఎత్తేసుడు, ఇంటలొల్లి పెట్టేసుడు, బయట పోయి తినచ్చుడు, అట్లా కథలు పడుతుండే. బట్ వాడిని అడిగిన, అరే బాయ్ ఇంటికాడ ఉండగా టకాఫర్ ఉంటాడు, ఇప్పుడేంద్ర గట్ల మారిపోయినావని అంటే, నిజమే మామ నువ్వు అన్నది, నేను పొద్దుందాకా డ్యూటీకి పోయి వచ్చిండ్రా, వచ్చే వరకు అంటే మా రూమ్మేట్స్ని వచ్చే వరకు మొత్తం మన నైట్ డ్యూటీ కాబట్టి మొత్తం తినేసిర్రు, అండుకుందామన్నా కానీ ఇలా రూమ్లో సామాన్ లేవు రాబాయ్. అప్పుడు మాకు అమ్మ పంపించిన ఊరియా కరెంట్ డబ్బు అనేది ఎక్కేంద్రా, అదే అమృతం లెక్క అనిపించింది రాబాయ్. నాకు ఇప్పుడు అర్థమవుతుందిరా తిండి విలువేంది అమ్మ విలువేంది అని చెప్పేసి అన్నాడు. నిజంగా గల్ఫ్ వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. ఎవరైతే దుబాయ్ పోయినరో వాళ్ళకి ఏది తెలియకపోయినా కూడా పైసా విలువ, తిండి విలువ, అమ్మ విలువ, బంధాల విలువ, బంధుత్వాల విలువ, దోస్తాన విలువ అయితే గట్టిగా తెలుస్తుంది. కానీ నిజమా కాదా? నిజంగా హ్యాట్స్ ఆఫ్ గల్ఫ్ అన్న. కష్టాలెన్నో నేను పడుతున్నా, తిండి నేను తినకపోయినా, తిన్నానమ్మ మంచిగున్నా, బాధలెన్నో సంపుకొనున్నా, ఫోన్లో బాత కాని కొట్టినా, తప్పే అని తెలుసుకొనున్నా, తప్పలేక మురుసుకుంటున్నా.